ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మనం లా ఆఫ్ అట్రాక్షన్లోనే బ్రాహ్మీ ముహూర్తంలో మనం లేచి ఏదైనా చేస్తే ఏ విధంగా జరుగుతుంది, ప్రకృతి మనల్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏ వీడియోలో ఏం చేస్తారు? సో ఈ వీడియోలో ధనవంతుడు అవ్వడానికి అంటే మనం లైఫ్లో ఎదగాలనుకుంటే సార్ కొంతమంది ఇబ్బందులు పెడుతుంటారు మనకి. సో చాలామంది ఇబ్బందులు పెడతారు. అలాంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది సార్. ఏంటి ఆ టెక్నిక్ అని చూద్దాం. ఆకర్షణ సిద్ధాంతంలో సో ఇంకొక సీక్రెట్ అంటే, సో అసలు ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఫస్ట్ పాయింట్ అండి, జీవితంలో ఎవరిని మనం తక్కువగా చూడకూడదు. బికాస్ ఎవ్రీబడీస్ సేమ్ ఎనర్జీ. సో మీరు ఎనర్జీ, నేను ఎనర్జీ. అంటే మీలో ఉండేది స్పిరిటే, నాలో ఉండేది స్పిరిట్ అని చెప్తుందండి. అయితే ఈ గాలిపటం గురించి ఎందుకు ఇక్కడ పెట్టానంటే, సో ఎవరిని మనం తక్కువగా చూడకూడదు. ఎందుకంటే మన కాళ్ళ కింద ఉన్న గాలిపటం రేపు ఎగిరితే తలెత్తుకొని చూడాలి. అదే గాలి ఎగిరితే మనం తలెత్తుకొని చూడాల్సి ఉంటుంది. అందువల్ల ఎవరిని జీవితంలో ఇన్సల్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నానండి, ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని మీరు ఫాలో అయితే, నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ అందరూ నేను ఎలా చేస్తున్నానంటే, డిసప్పాయింట్మెంట్ స్టేజ్ నుంచి అపాయింట్మెంట్ స్టేజ్కి తీసుకెళ్తున్నాను. వాళ్ళ అవమానాలు ఉన్న స్టేజ్ నుంచి బహుమానాలు, సన్మానాలు స్టేజ్ తీసుకెళ్ళగలను నేను. సో అదే చెప్తున్నాను సార్, అంత పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ వాడగలిగితే, అంటే ఇలా భూమి మీద ఉన్న గాలిపటం అలా పైకి ఎలా అయితే ఎగరగలదో, మీ లైఫ్ కూడా ఇలా ఉన్న లైఫ్ అలా పైకి వెళ్ళగలదండి 100%. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గాలిపటం. అయితే మనకి అడుగున ఎలాంటి వాళ్ళు తగులుతారంటే, ఇలాంటి వాళ్ళు తగులుతారండి. ఎలాంటి వాళ్ళు అంటే, ధనవంతులు అవ్వకుండా ఉండడానికి మన లైఫ్లో కూడా ఉంటారు కొంతమంది. ఎలాంటి వాళ్ళు అంటే, ఈ 7 day గ్రాటిట్యూడ్ టెక్నిక్ ఫాలో అయితే సరే. సో ఇక్కడ ఏంటంటే సార్, ధనవంతుడు అవ్వడానికి ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉందండి. పవర్ఫుల్ టెక్నిక్ అంటే చాలా 7 day గ్రాటిట్యూడ్ ఛాలెంజ్. ఓకే. ప్యూర్లీ న్యూరో సైన్స్ అండ్ ప్రూవెన్ టెక్నిక్ అండి. డాక్టర్ వాల్డ్మెన్ అండ్ రీసెర్చ్ అతను, వాల్డ్మెన్ టాప్ మోస్ట్ న్యూరో సైంటిస్ట్ అతను ఏం చెప్పారంటే, ఈ 7 రోజుల కృతజ్ఞత ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్ అద్భుతంగా మారిపోతుందండి. సిచ్యువేషన్స్ మారిపోతాయి, పరిస్థితులు పగబట్టినవన్నీ కూడా ఫేవర్గా మారిపోతాయి. అండ్ ఇప్పుడు నేను ఒక పర్సన్ చూపిస్తాను. ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటూనే ఉంటారు, అడుగునే వేస్తుంటారు ఎక్కడో కూడా. ఎలాంటి వాళ్ళు అంటే, ఇలాంటి వాళ్ళు బామా ఏంటి అనేసి జైలర్ సినిమాలో నేను చూసినప్పుడు, అంటే ఆ సినిమాలో రజనీకాంత్ ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డు తగులుతూనే ఉంటాడు. ఎందుకన్నా నా పని ఏదో నేను చేసుకుంటున్నాను ఫ్యామిలీతో అంటే, వర్మానికి వెళ్ళికా ఊరుకోను అన్నాడు. అలాగా మీరు మామూలుగా మాట్లాడిన అవతల కొంతమంది దాన్ని మనసులో పెట్టేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారండి. సో ఎదగనివ్వకుండా. సో నా లైఫ్లో కూడా కొంతమంది నన్ను టార్గెట్ చేసి కూడా ఉన్నారు. సో ఎప్పుడైతే మీరండి ఈ కృతజ్ఞత భావాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారో 7 రోజులు ఏమవుతుందంటే, చూడండి, ఈ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు చేయండి, మీ పరిస్థితులు మొత్తం ఫేవర్గా మారిపోతాయి సార్. అండ్ మన లైఫ్లో ఎవరైతే విలన్స్ ఉన్నారో వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఏంటి ఆ టెక్నిక్? జాగ్రత్త ఉంది. ఏంటి 7 రోజులు గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ ఏంటంటే, టేక్ డైలీ 1 న్యూ టాపిక్ తీసుకోవాలి సార్. డైలీ 7 రోజులు, ఎక్కువ చేయాల్సిన పని 7 రోజులు డైలీ ఒక కొత్త టాపిక్ తీసుకోవాలి ఫర్ నెక్స్ట్ 7 days. అంటే అక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7 రోజులు దేని కృతజ్ఞత చెప్తాం, 7 టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. అండ్ రైట్ థ్యాంక్ యూ ఇన్ 7 different టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి సార్. ఏంటి, నిన్న కూడా మనం ఒక వీడియోలో చెప్పాం, మళ్ళీ ఈ వీడియోలో ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఎందుకు 7 అనేది అంటే, ద మ్యాజిక్ నెంబర్ 7 నిన్న మనం మాట్లాడాం సార్. వెరీ హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది 7కి. సో యూనివర్స్లో ఇది ఒక ఏంజిల్ నెంబర్ అండి. ఏంజిల్ నెంబర్ 7 అండ్ 7 స్వరాస్, సప్తస్వరాలు నిన్న అనుకున్నాం. సో వారానికి 7 రోజులు, 7 కాంటినెంట్స్, 7 కలర్స్ ఇన్ రెయిన్బో, 7 చక్రాస్. సో మీ చక్రాస్ తిరగాలంటే ఈ చక్ర యూజ్ చేయాలి. ఏంటి? 7 day చక్ర. సో 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ నిన్న మాట్లాడుకున్నాం సార్. సో 7 కొండలు తిరుపతిలో కూడా, అండ్ పెళ్ళందరూ కూడా 7 అడుగులు. అంటే 7ని అంత పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది సార్ 7కి. ఇప్పుడు ఆ 7ని మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్, 7 రోజులు 7 కృతజ్ఞతలు అండి. టాపిక్ ఫర్ day 1 ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్. ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ని తీసుకోవాలి. day 1 మన పేరెంట్స్కి సంబంధించి 7 different విధాల మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఓకే. ఇది టాపిక్ 1, day 1 అయిపోయింది. అలా రిమైనింగ్ 6 days ఉన్నాయి. 6 different టాపిక్స్ తీసుకోవాలి. మీ జాబ్కి నేను మళ్ళీ చెప్తానండి, ప్రతిరోజు మీరు వెళ్ళే ఆఫీస్లో కానీ ఎక్కడైనా కూడా ఆ మొదటి రోజు ఏదైతే అడుగు పెడతారో కృతజ్ఞత చెప్పాలండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు మీకు అంతా ఫేవర్గా జరుగుతుంది. చాలామంది ఆఫీస్లో అలా వెళ్ళిపోతారు. నేనేమంటానంటే, మీరు ఏ రోజైతే ఆఫీస్కి జస్ట్ గుమ్మాన్ని అలా అడుగు పెడతారో ఆ ఆఫీస్ని అలా చూస్తూ థ్యాంక్ యూ, ఎందుకంటే ఆ ఆఫీసే మనకి వాళ్ళకి అన్నం పెడుతుంది. ఆఫీస్ వల్ల వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. అలా కృతజ్ఞత అంటే భావాన్ని ఎప్పుడైతే నింపేస్తారో ఆఫీస్లో,
వాళ్ళకి అన్నీ ఫేవర్గా జరుగుతాయండి. చాలా అద్భుతంగా జరుగుతాయి. ఆ రోజు అంతా ఏ నెగిటివిటీ ఉండదు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో ఇది. అండ్ ఇఫ్ దే ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ 7 డిఫరెంట్ టాపిక్స్ ఫర్ నెక్స్ట్ 7 days ఏం జరుగుతుందంటే ఫ్రీక్వెన్సీ ఒక్కసారి అలా పైకి వెళ్ళిపోద్దండి. ఫ్రీక్వెన్సీ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సార్, నెగిటివిటీ పోతుంటుంది అనమాట. అసలు మనీ ఈజ్ అ పాజిటివ్ ఎనర్జీ. మనీ రావాలంటే నెగిటివ్గా ఉండకూడదు. సో మిరాకిల్స్ చాలా మంది జరుగుతుందండి కృతజ్ఞత రాయడం వల్ల. వెన్ యూ సే థ్యాంక్ యూ, ఎన్ని విషయాలకండి మనం కృతజ్ఞత ఎక్కువ చెప్తామో అక్కడ మనం ఏమవుతుందంటే మనం ఒక మ్యాగ్నెట్ లాగా అయిపోయి మనం ఆకర్షించేస్తుంటాం అనమాట. లాస్ట్ టైం మనం పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గురించి చాలా వీడియోస్ చేసాం సార్. గ్రాటిట్యూడ్ చేయడం వల్ల పెన్సిల్వేనియా యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు, మీ హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కూడా ఎవరైతే ఎక్కువ థ్యాంక్ యూ అని చెప్పుకుంటారో, బిజినెస్లో కూడా మీరు చేసే వాతావరణంలో ఎక్కువసార్లు థ్యాంక్ యూ చెప్పండి. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా ఎప్పుడో ఒక మాట అంటారు అనమాట, మీరు మీ ఆఫీస్లో పనిచేసే టీ బాయ్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. సో జనాలు ఏమనుకుంటారంటే అది నీ పని, నువ్వు చెయ్యు, నేను ఎందుకు కృతజ్ఞత చెప్పాలి అని అనుకుంటారండి. సో కృతజ్ఞతా భావం ఎంత పెరిగితే మీరు అంత అయస్కాంతం అవుతారో, అన్ని అవకాశాలు అట్రాక్ట్ చేస్తుంటారో, పాజిటివ్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంటారండి. అద్భుతం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇంకొక విషయం చెప్తాను. మీరు ఒక మనీ మ్యాగ్నెట్స్ అవ్వాలంటే, మనీని మీరు ఆకర్షించాలంటే, మీరు ఎవరికైతే మనీ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేయండి. సో మన ఒక క్లయింట్ అండి, అతను ఎప్పటి నుంచో వేరొక క్లయింట్కి మనీ ఇవ్వాలట. సరే, అతనికి డబ్బు రావట్లేదు, ఇతనికి రావాల్సిన డబ్బు రావట్లేదు. నన్ను అడిగారు, సార్ నాకు డబ్బు రావట్లేదు సార్ అంటే వేరే వాళ్ళు ఇవ్వాలట. మీరు ఓకే, మీకు వేరే వాళ్ళు ఇవ్వాలి, అవునా? సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అతను ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలట, నేను ఇంకొకరికి ఇవ్వాలి సార్. సో అంటే మీరు ఇస్తే రావాల్సింది వస్తుంది. మనం చెప్పాం కదా సార్, అమ్మ మూటతో వస్తుంది. సో చాలా ఈ విధంగా చేయండి. ఎందుకంటే సార్, ఈ కృతజ్ఞత రాయడం వల్ల మైండ్ బ్లాక్స్ క్లియర్ అవుతాయండి. నేను 7 రోజుల కోర్సులో ఏం చేస్తానంటే వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను, లైవ్లో మీ చేతను యాక్టివిటీ చేస్తాను. కృతజ్ఞత ఎలా రాయాలి, వేటికి రాయాలి, ఎన్ని రోజులు రాయాలి అన్నది. సో రాస్తే ఎంత హ్యాపీ అయిపోతారంటే, నిన్న సత్య మేడం అని చెప్పేసి మన 57 lakhs మేనిఫెస్టేషన్ అయింది కదా సార్, ఆవిడ నేను మన వీడియోలో కూడా చెప్పారు, నాకు ఇంతకుముందు ఈగో ఉండేది, ఇప్పుడు ఆ ఈగో మొత్తం పోయింది, నేను ఒక బటర్ఫ్లై అయిపోయాను. ఇప్పుడు ఆవిడ నిజంగా నిన్న రాత్రి కూడా మాట్లాడి, సార్ నిజంగా చెప్తున్నాను, నేను ఈరోజు కూడా ఒక బటర్ఫ్లై లాగా. ఎందుకు మేడం అన్నాను నేను. సార్ కృతజ్ఞత అనేది నేను ఎప్పుడు వాడలే. ఆ రోజు ఆవిడ ఏమైందంటే సార్, మన పేపర్లో కూడా వచ్చింది, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను ప్లే చేస్తాను, మీకు చూపిస్తాను. నేను ఆవిడకి గ్రాటిట్యూడ్ ఒక టెక్నిక్ చెప్పానండి, దానివల్ల ఆవిడ యాక్సిడెంట్ నుంచి సేవ్ అయింది సార్. అందరికీ దెబ్బలు తగిలి ఆవిడకి ఏం తగల. ఈవెన్ ఆ డ్రైవర్కి కూడా చేయి బాగా ఇదైంది, ఫ్రాక్చర్ అయిపోయింది. సో ఆవిడకి మాత్రం ఇవ్వాలి. ఆవిడ ఒకటే చెప్పారండి, ఆ పిక్ నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పెడతాను. సార్ మీరు చెప్పిన కృతజ్ఞత టెక్నిక్ వల్ల నేను ఈరోజు నా లైఫ్ సేవ్ అయిపోయింది. ఫస్ట్ రోజు 57 లక్షలు వచ్చింది, రెండో రోజు యాక్సిడెంట్ నుంచి ఆ వ్యాన్ అంటే 3 బోల్తాలు కొట్టింది, అందరికీ దెబ్బలు తగిలే, ఒక్క మేడంకి దెబ్బ, మన క్లయింట్కి ఒక్కరికి దెబ్బ తగలేదు సార్. దట్ ఈస్ పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి. ఆవిడేమైనా తెలుసా సార్ నేను 7 సంవత్సరాలు బట్టి అదే వ్యాన్ ఎక్కుతున్నా, ఎప్పుడు కృతజ్ఞత మీరు చెప్పే విధంగా చెప్పలే, మీరు ఎలా చెప్పారో కృతజ్ఞత అలాగే చెప్పాను సార్, నాకు మాత్రం నిజంగా లైఫ్ సేవ్ అయిపోయింది సార్ అని. ఒక్క కృతజ్ఞత అనే భావం వల్ల లైఫ్ సేవ్ అయిపోతుంది సార్. అండ్ విలన్స్ కూడా వర్మ అలాంటి వాళ్ళు కూడా సైడ్కి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఈ విధంగా సార్. అండ్ ఇంకోటి ఏంటంటే, కృతజ్ఞత 7 రోజులు చేయడం వల్ల బ్రెయిన్ అండ్ హార్ట్కి కొహిరెన్స్ అండి. ఈ రెండు చూసారు సార్ ఎలా నడుస్తున్నాయా? సో చాలా మందికి ఎలా ఉంటుంది అంటే, హృదయంలో బాధ ఎక్కువ ఉంటుంది, మనసులో భయం ఎక్కువ ఉంటుంది. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో కృతజ్ఞత రాయడం వల్ల హార్ట్ అండ్ బ్రెయిన్ కొహిరెన్స్ ఉంటాయండి న్యూరో సైన్స్ ప్రకారం. సో ఈరోజు ప్రపంచంలో టాప్ మోస్ట్ పీపుల్ అంతా కూడా ఏం చెప్తున్నారంటే కృతజ్ఞత అని చెప్తున్నారండి. సో దానివల్ల ఏమవుతుందంటే, ఈ 7 రోజులు కృతజ్ఞత కానీ మీరు ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత అండి వాళ్ళ పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుందండి. వాళ్ళందరూ ఓటీపీ అయిపోతారు. సో ఓటీపీ మీరు చాలాసార్లు వినలేదు, ఓన్లీ థింక్ పాజిటివ్ అండి. నన్ను స్టీల్ ప్లాంట్ మేనేజర్ గారు వచ్చి ఒకటే మాట చెప్పారు సార్, నేను 1 lakh చెక్ మేనిఫెస్టేషన్ ఉంది కదా సార్, అందరూ పాజిటివ్ థింకింగ్ అని ఉంటారు, మీరు ఆ ఒక్క ఓటీపీ ఇవ్వడం వల్ల ఇంటికి ఎవరైనా కొరియర్ వచ్చినా ఏదైనా బుక్ చేయాలన్నా ఓటీపీ అని రాగానే మీ ఓటీపీ గుర్తొస్తుంది సార్ అని. చూడండి సార్, అంటే బ్రెయిన్కి పాపప్ చేస్తున్నాం 10 సార్లు పాపప్ చేస్తున్నారని, థింక్ పాజిటివ్ ఏమవుతుంది సార్, నెగిటివ్ థాటే రాదండి. లాస్ట్ టైం మనకు వచ్చారండి, చనిపోదామని వచ్చారండి, చనిపోదాం. నాకు కూడా చెప్పాను, ఈరోజు ఎప్పుడు చనిపోదాం అనుకుంటున్నారు, ఈరోజు నైట్ చచ్చిపోతుంది సార్, నాకు అంత ప్రాబ్లమ్స్ ఉన్నారు. ఏంటి ప్రాబ్లం అంటే నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది అంటే, మాట్లాడితే నెగిటివ్ థింకింగ్ అంటే పిల్లల పట్ల, పిల్లలు ఏమైపోతారు, లైఫ్ ఏమైపోతుంది అని రకరకాల, అతనికి ఒక ఫోబియా వచ్చేసిందండి, హెల్త్ ఏమైపోతుంది, బాగానే ఉన్నారు కానీ ఒక రకమైన ఫోబియా,
నేను చచ్చిపోతానేమో అని చెప్పేసి అంత నెగిటివ్ థాట్స్ వచ్చేస్తుంటే నేను టెక్నిక్ చెప్పాను, ఏది ఓటీపీని ఎలాగా ఈ 7 daysలో కూడా అదే చెప్తాను సార్, గ్రాటిట్యూడ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి. దానివల్ల చేయడం వల్ల ఏంటంటే అతను ఈరోజు ఆ రోజు నైట్ చనిపోదాన్ని వచ్చిన వ్యక్తి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఒక్కటే మాట సార్, మీరు చెప్పిన ఒక్క గ్రాటిట్యూడ్ టెక్నిక్ వల్ల నేను ఎంత అదృష్టం ఉంటుందో నాకు అర్థమైపోయింది సార్. పాజిటివ్ థింక్ అయిపోతారు సార్, ఆటోమేటిక్గా పాజిటివ్ ఫుల్ ఒక మ్యాగ్నెట్స్ అయిపోతారండి వాళ్ళ. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెక్నిక్ సార్. 7 రోజులు కృతజ్ఞతగా మీరు ప్రాక్టీస్ చేస్తే వర్మాలు బయటకు వెళ్ళిపోతారు మీ లైఫ్లో, పరిస్థితులన్నీ కూడా మీకు ఫేవర్గా మారిపోతాయి. మీ ఆఫీస్లో మళ్ళీ చెప్తున్నానండి, మీరు అడుగు పెట్టేటప్పుడు కంపల్సరీగా కృతజ్ఞత చెప్పి ఆఫీస్ మొత్తానికి ఒక పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుందండి. సో ఇలా మనం 7 రోజులు 7 డిఫరెంట్ టాపిక్స్ కృతజ్ఞత చేయడం వల్ల పాజిటివ్ థింకింగ్ ఉంది. అండ్ మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను సార్. ఏంటంటే ఈ 7 రోజుల్లో మార్నింగ్ లేవగానే ఒక గ్రాటిట్యూడ్ జనరల్ రాసుకోవడం కంపల్సరీగా. అవును, ప్రతి ఒక్కరు రాసుకోవాలి గ్రాటిట్యూడ్ జర్నల్. ఎవరెవరు మనకి ఏ విధంగా సహాయం చేశారనే దాని మీద, అండ్ మనకి నేచర్ ఏ విధంగా సపోర్ట్ చేసిందనే దాని మీద. ఎస్, దీన్ని థ్యాంక్స్ గివింగ్ థెరపీ అంటారండి. Okay. లాస్ట్ టైం మనకి జేపీ వాష్వాణి గారు మనం ఒక వీడియోలో కూడా మాట్లాడాం. అవును. సో థ్యాంక్స్ గివింగ్ థెరపీ. అండ్ దాని తర్వాత ఎప్రిషియేషన్ అండి. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఏ మంచి జరిగినా కూడా థ్యాంక్ యూ గాడ్, ఏ చిన్న మంచి జరిగినా కూడా థ్యాంక్ యూ గాడ్ చెప్పాలండి. సో దానివల్ల ఇంకా పెద్ద మంచి జరుగుతుంది అనమాట. పెద్ద మంచి జరగాలంటే చిన్న మంచికి కృతజ్ఞత చెప్పాలి. థర్డ్ వచ్చేసి అంటే మీకు ఏ చిన్న డబ్బు వచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక్కోసారి సడన్గా 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు దొరుకుతుంటుంటాయి మన పాకెట్లో కానీ అక్కడ. చిన్న డబ్బు జరిగినా కూడా ఎప్రిషియేషన్, నేచర్ ఎప్రిషియేషన్ చేయాలి, ఏ మంచి జరిగిన ఎప్రిషియేషన్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా అండి పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేయడం వల్ల కూడా మనకు ఆటోమేటిక్గా గ్రాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంటుంటుంది. సో ఈ విధంగా మనం నైట్ టైం కూడా ఏం చేయాలంటే పడుకునేటప్పుడు బెడ్ రివ్యూ చేసుకోవాలి. అంటే ఈరోజు మార్నింగ్ నుంచి నేను కృతజ్ఞత చెప్పాను కదా, నాకు ఏమేమి మంచి జరిగింది. ఎప్పుడైతే మీకు మంచి జరిగింది అని ఫీల్ అయితే ఇంకా దాని మీద కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుందండి. ఎప్పుడైనా ఒక టెక్నిక్ మనం ఫాలో అయ్యి, ఇప్పుడు 12 టెక్నిక్ ఉంది సార్, చాలామంది ఫాలో అయ్యి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ December 12 వస్తుందని ఇంకోసారి నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే బిలీఫ్తో చేస్తారు. ఎప్పుడైనా సరే కృతజ్ఞత అనేది బిలీఫ్తో ఎక్కువ చేస్తే రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయండి. ట్రై చేద్దాం, సార్ చెప్పారు కదా అని చేస్తే వాళ్ళకి సగం రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో సగం బిలీఫ్ ఈజ్ ఈక్వల్ టు సగం రిజల్ట్స్. సో పూర్తి బిలీఫ్ ఈజ్ ఈక్వల్ టు పూర్తి రిజల్ట్స్ అండి. పూర్తి బిలీఫ్ ఈజ్ ఈక్వల్ టు పూర్తి రిజల్ట్స్. నమ్మడం ఫ్రీ కదండి, దానికి ఏం GST లేదు, ట్యాక్స్ లేదు. మళ్ళీ చెప్తాను, నమ్మి చూద్దాం డూట్, పోయేదే ఉంది, రిజల్ట్స్ మాత్రం వస్తుంటాయి. ఈ విధంగా చేస్తే సార్ ఆటోమేటిక్గా ఫైనల్గా మీ హార్ట్ మీ బ్రెయిన్ బ్యాలెన్స్ అవుతాయండి. సో ఇది 7 రోజులు కృతజ్ఞత. మనీ అట్రాక్షన్కి నిజంగా గ్రాటిట్యూడ్ టెక్నిక్ అనేది చాలా పెద్ద టెక్నిక్ అని చెప్పాలి. ఎందుకంటే మైండ్ మొత్తాన్ని పాజిటివ్గా అండ్ మన ఎన్విరాన్మెంట్ని మనల్ని పాజిటివ్గా ఉంచేటువంటిది ఓన్లీ గ్రాటిట్యూడ్ టెక్నిక్ అండి. ఎస్ సార్. అపర్ణ మేడం మీకు లాస్ట్ టైం గుర్తుంది కదా సార్, ఆవిడ మన క్లాస్కి వచ్చినప్పుడు రోజుకి 300 వచ్చిందండి. రోజుకి 300. సార్ నాకు విజువలైజేషన్ రావట్లేదు సార్, మైండ్లో 300 ఉంటాయంటే ఆవిడకి ఒక టెక్నిక్ చెప్పాను. ఏం చెప్పానంటే ఆ 7 రోజుల క్లాసెస్లో కృతజ్ఞత ఉన్న డబ్బు పట్ల ఎలా కృతజ్ఞత చెప్పాలని చెప్తే నౌ షీఈస్ గెట్టింగ్ పర్ డే 7,000 వరకు వస్తుందండి. 300 రూపాయలు వచ్చిన ఆవిడ ఈరోజు 7,000 రూపాయలు పర్ డేకి వెళ్ళిపోయిందండి. సింపుల్లీ బికాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇందాక మనం చెప్పాం సార్, ఏం చెప్పాం, స్మాల్ మనీ. మీ ఇంట్లో ఎక్కడ ఒక రూపాయి దొరికినా దాన్ని రూపాయి దొరికింది థ్యాంక్ యూ అని చెప్తే సార్, ఎందుకంటే మనం లాస్ట్ టైం మనీ పోద్ది 1 మిగులుతుంది. అంటే ఒక్క 1 రూపీ కూడా మీరు కృతజ్ఞత చెప్తే నెంబర్ 1 అవుతారు. ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.